ఇది నువ్వుల చిక్కుడుగాయ కర్రీ అండి. చూడండి ఎంత బాగుందో. ఇది రోటీస్లో తినవచ్చు, చపాతీలో కూడా తినవచ్చు, అలాగే రైస్లో కూడా తినవచ్చు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిక్కుడుగాయ నువ్వులు కర్రీని తయారు చేసుకోబోయే విధానం చూద్దాం. హాయ్, నమస్తే. ఈరోజు మనము చిక్కుడుగాయ నువ్వుల కర్రీ తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. చిక్కుడుగాయలు 1/4 కిలో, పోపు కొరకు 1 ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, 1/2 కప్పు నువ్వులు, 1/2 కప్పు పచ్చిమిర్చి, 1/2 కప్పు ఆనియన్, పసుపు, ఉప్పు తగినంత. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకుందాము. ఈ బౌల్లో వాటర్ పోసి ఈ చిక్కుడుగాయలు వేసి మంచిగా ఉడకబెడదాము. ఇలా చిక్కుడుగాయలు ఉడకబెడుతున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టి ఈ నువ్వులు మంచిగా దోరగా వేపుదాము. వేపి మిక్సీ జార్లో వేసి పౌడర్ చేద్దాం. నువ్వులు మంచిగా ఇలా దోరగా వేగినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూడండి, నువ్వులు మిక్సీకి వేసాం కదా, ఇలా పౌడర్ మంచిగా చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ మూకుడు పెట్టుకొని పోపు సిద్ధం చేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు వేసాం కదా. ఇది కొంచెం చిట్పట్టైన తర్వాత అంటే చిట్పట్టు అంటున్నాయి కదా. ఇప్పుడు ఆనియన్ వేద్దాము. ఆనియన్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలియపెడుతూ ఉందాము. ఆనియన్ మంచిగా ఇలాగా వేగుతున్నాయి కదా. ఈ లోపు మనము ఈ మిక్సీ జార్ ఖాళీ చేసి పచ్చిమిర్చి కూడా వేసి మెత్తగా పేస్ట్ చేద్దాము. పచ్చిమిర్చి కూడా చూడండి పేస్ట్ ఇలా వేసేసాం కదా. ఇప్పుడు మనము ఈ పోపులో ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు కలియపెట్టుకుంటూ కొంచెం వేపుదాము. మిర్చి కూడా పేస్ట్ వేసి కూడా మొత్తం కలియపెట్టి ఇలాగా కొంచెం వేపుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేద్దాము. ఫస్ట్ కరివేపాకు వేస్తే టేస్ట్ మొత్తం పోతుంది. ఇప్పుడు వేస్తే మాడకుండా దోరగా వేగుతుంది. దోరగా వేగటంతో టేస్ట్ మంచిగా వస్తుంది. ఇప్పుడు 1 మినిట్ ఇలాగే మాడకుండా మంచిగా కలియపెట్టుకుంటూ ఉందాము. చూడండి మంచిగా ఇట్లాగా వేగినాయి కదా. ఇప్పుడు మనము పసుపు, సాల్ట్ వేసేద్దాము. వేసి మంచిగా ఇలాగా కలియపెడదాము. కలియపెట్టిన తర్వాత ఒక 1/2 మినిట్ మంచిగా ఇలా కొంచెం మగ్గనిచ్చుకొని ఈ చిక్కుడుగాయలు ఉడికినాయి కదా. మంచిగా స్పూన్తో వాటర్ మొత్తం ఇలా సైడ్కి అని తీసేసి ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇలాగా మొత్తం తీసుకున్న తర్వాత ఈ పోపులో వేసేసి కలియపెడదాము. ఇప్పుడు మంచిగా వాటర్ తీసేసుకున్నాం కదా. ఈ చిక్కుడుకాయలో ఇలా వేసాం కదా, మొత్తం కలియపెట్టుకుందాము. చూడండి మొత్తం ఇలా కలియపెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ నువ్వుల పౌడర్ని వేసేద్దాము. వేసి మొత్తం మంచిగా మళ్ళీ కలియపెట్టుకుందాము. అండి కర్రీ చూడండి ఎంత మంచిగా అయిందో. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కర్రీ రెడీ అయిపోయింది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చిక్కుడుగాయ నువ్వుల కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఇది రోటీస్లో తినవచ్చు, చపాతీలో కూడా తినవచ్చు. ఇప్పుడు కొంచెము కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకుందాము. చాలా మంచిగా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.